కొత్త వలస పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం కానీ, అదేవిధంగా పబ్లిక్ ఇబ్బందికరంగా అక్కడక్కడ మద్యాన్ని బహిరంగ సేవించడం కానీ, అదేవిధంగా హై స్కూల్ గ్రౌండ్స్, స్కూల్స్, దేవాలయాల పక్కన కానీ, అదేవిధంగా కొన్ని కాలనీస్ రోడ్లు పక్కన, అదేవిధంగా లేఅవుట్స్, కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి. ఆ లేఅవుట్స్ పరిధిలో కానీ ఎవరైనా బహిరంగ మద్యం సేవించడం కానీ, గ్రూపులుగా కూర్చొని కుర్రోడు వాళ్ళు కానీ పెద్దవాళ్ళు అయినా కానీ ఎవరైనా కానీ మద్యాన్ని సేవించి అదేవిధంగా మాకు కనిపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద కోర్టులో కేసు నమోదు చేసి అదేవిధంగా వాళ్ళకి బహిరంగంగా ఎవరైతే సేవించారో వాళ్ళకి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటూ వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ కానీ అదేవిధంగా జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే, ముందస్తుగా హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్కరికి, ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించద్దు. అదేవిధంగా బహిరంగంగా ఎవరినైనా కానీ మద్యం సేవించి మీ తాలూకా అక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళే క్రమంలో టూ వీలర్ని కానీ వాహనాలు నడుపుకుంటూ వెళ్ళడం వల్ల మీరు యాక్సిడెంట్తో గురి కాబడతారు. అదేవిధంగా వేరే వాళ్ళని కూడా యాక్సిడెంట్లో గాయాలు పాలు చేయడం కానీ వాళ్ళకి ప్రమాదానికి గురి చేసిన వాళ్ళు వ్యక్తులు అవుతారు. సో కాబట్టి ఎవరు కానీ మద్యాన్ని సేవించద్దు. ఎక్కడో కానీ మీరు ఏదైనా ఉంటే మీ కన్సర్న్ ఊర్లోనే మీ వాళ్ళ తాలూకా బంధువులు మీ ఇంట్లోనే మద్యం సేవించేలా తప్పించు, కానీ ఎక్కడంటే అక్కడ మద్యాన్ని సేవించి మీరు బహిరంగ ప్రదేశాల్లో అటు ఇటు ట్రావెల్ చేయడం కానీ చేస్తే మీరు ప్రమాదానికి గురి అవుతారు. సబ్సిక్వెంట్గా మీ కుటుంబం కూడా రోడ్డు పాలయ్యే అవకాశం ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన కొత్త వలస పోలీసు ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా మద్యాన్ని బహిరంగంగా సేవించకండి. అదేవిధంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎవరైనా కానీ కాలేజీలకు వెళ్తున్నా, స్కూళ్ళకి వెళ్తున్నా బహిరంగంగా వాళ్ళ కామెంట్ చేయడం కానీ, ఫాలో చేయడం కానీ, బళ్ళు వేసుకొని ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ, అదేవిధంగా అమ్మాయిల్ని కామెంట్ చేస్తూ ఆడవాళ్ళని గట్రా ఇబ్బంది పెట్టయితే ఖచ్చితంగా వాళ్ళని జైలుకి పంపిస్తాం. సో దయచేసి వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో మంచి నడవడికతో ఉండాలి. ఎవరైనా క్రమశిక్షణ నడవడితో ఉంటే వాళ్ళకి గౌరవిస్తుంది పోలీసు వారు. ఎవరైతే ఇలాంటి ఏదో పని చేస్తారో ఖచ్చితంగా చట్టరీత్యా తెలియజేసుకున్నాం. ఇంతవరకు ప్యాకాట్లు, కోడి పందాలు ఎవరైతే ఇల్లీగల్ వాళ్ళ మీద చట్టరీత్యా తీసుకున్నాం. వాళ్ళ మీద నిఘా పెట్టాం కూడా, మళ్ళా నిరంతరం నిఘా పెడతాం. అదేవిధంగా వీటి మీద కూడా దృష్టి సారించాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తన సెట్ అయిపోయి ఎవరు బతుకు వాళ్ళు బతికితే ప్రాబ్లం లేదు. లేదంటే మాత్రం రేపు కోర్టులో అనవసరంగా ముద్దాయి కింద వాళ్ళు నిల్చోవాల్సి ఉంటుంది. ఇది పోలీసు వారు, కొత్త వలస పోలీసు వారు హెచ్చరిక. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.